భారతదేశం గర్వించదగ్గ సంగీత కళాకారుడు, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జాకిర్ హుస్సేన్ అమెరికాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో భారత శాస్త్రీయ సంగీత రంగంలో విషాదం అలముకుంది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాకిర్ హుస్సేన్ మృతిని నిర్ధారించింది. ఆయన గత కొంతకాలంగా హృదయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వహతాజ్ అంటూ అప్పట్లో ఆయన నటించిన తాజ్ మహల్ టీ యాడ్ ఎంతో మందిని అలరించింది. గత 2 వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తొలుత ఆదివారం రాత్రి ఆయన చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఆయన మరణాన్ని ధృవీకరించారు. జాకిర్ హుస్సేన్కు భార్య ఆంటోనియా మిన్నెకోలా, కుమార్తెలు అనిసా కురేషి, ఇసాబెల్లా కురేషి ఉన్నారు. 1951 మార్చి 9న జన్మించిన ఆయన లెజెండరీ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ అల్లారకా పెద్ద కుమారుడు. ఇక తబలా మాస్ట్రోగా పేరుగాంచిన జాకిర్ హుస్సేన్ 7 సంవత్సరాల వయసులోనే తన కెరీర్ని ప్రారంభించడం విశేషం. తద్వారా చిన్నప్పటి నుంచే తండ్రి బాటలో నడరాయించిన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్, ఫ్యూజన్లో ప్రావీణ్యం సాధించిన సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఆయన తన కెరీర్లో రవిశంకర్, ఆలీ అక్బర్ ఖాన్, శివకుమార్ శర్మతో సహా భారతదేశపు దిగ్గజ కళాకారులందరితో కలిసి పనిచేశారు. మా, చార్లెస్ లాయిడ్, బెలా ఫ్లెక్, ఎడ్గార్ మేయర్, మిక్కీ హార్ట్, జార్జ్ హారిసన్ వంటి పాశ్చాత్య సంగీత విద్వాంసులతో ఆయన కలిసి పనిచేయడం ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులకు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని పరిచయం చేశారు. జాకిర్ హుస్సేన్ తన కెరీర్లో 4 గ్రామీ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 66వ గ్రామీ అవార్డులో 3 అవార్డులను కైవసం చేసుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం ఇచ్చే దేశ అత్యున్నత పౌర పురస్కారాలు ఆయనను వరించాయి. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్లను అందుకున్నారు.